పొందాల్సినటువంటి అవసరం లేదని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, అంటే మైనార్టీ వాళ్ళు సోదరు మాట్లాడుతూ మనం గుర్తించాలని తప్పకుండా ఏ పదవులు వచ్చినా ఏవొచ్చినా మైనార్టీలైనా బీసీలైనా ఎస్సీలైనా మీ అందరికీ గౌరవం సముచిత న్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు వేదిక పైన అందరూ కూడా ఎవరు కూడా ఎవరిని విస్మరించమనేటువంటి మాట కూడా మీకోసారి మనవి చేసుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆశామాసిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్ద ఎన్నికల ప్రకారం కావచ్చు, ఎన్నికల ప్రకారం ఈ ఎన్నిక ద్వారా ఇలా రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా నాకు విలేకరులు చదివారు, ఈసారి ఎన్నో కాంగ్రెస్ మాట్లాడినప్పుడు పోయినసారి పార్లమెంట్ జిల్లాలో 14లో 13 టీఆర్ఎస్ వచ్చిన 1 కాంగ్రెస్ వస్తుంది. ఈసారి 13 కాంగ్రెస్ వచ్చి మహా మిస్ అయితే 1 మిస్ కావచ్చు, 13 కాంగ్రెస్ వచ్చి 1 టీఆర్ఎస్ వస్తారు. పొరపాటున 2 మిస్ అయ్యి అట్లనే ఈ రోజున ఎవరి భూములను అందరిగా ఇలా జరగబోయే పార్లమెంట్లో 17 పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా 12 తగ్గకుండా 12 నుంచి 13 స్థానాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నాగరికర్ణులు మైనార్టీ పెద్దమయ్యాడు గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారిని బలోపేతం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి పాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత కూడా. రేపు మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎంత మెజారిటీ ఎక్కువ చూపిస్తే ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తక్షణమే జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎంపీపీ అయినా, జడ్పీటీ అయినా సిగ్గుండదు. వాటిల్లో మనం ఈనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంటేనే గ్రామ స్థాయికి వచ్చే వరకు మనం సర్పంచ్ని, ఎంపీటీసీని, ఎంపీని గెలిపించుకోకపోతే ఇంకోటి వస్తే మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో అడ్డాలు దొరుకుతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ ఎన్నికల్లో మీరు ఈ పార్లమెంట్ నాకు కాదు, మీరు వంశీచంద్ర గారు ఇంకో కాంగ్రెస్ ఎప్పుడు అనుకోకుండా అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా మనం పెద్ద మెజారిటీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, కృష్ణా జలాలు కావచ్చు, వాటాలు కావచ్చు, సిసి క్యాన్సర్లు, వీటన్నిటి కూడా ప్రజలు చైతన్యం చేసి, సమాయత్తం చేసి పెద్ద మేరకు గెలిపించి బహుమతిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి జాతీయ స్థాయిలో సోనియా గారికి బహుమానం ఇచ్చి మరొకసారి ఈ యొక్క ఎన్నికల ద్వారా మరొకసారి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మరొకసారి బీఆర్ఎస్ కానీ బీజేపీకి అవకాశం లేకుండా వచ్చే 1-2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఆ చిత్తశుద్ధి మీరు భుజానేశ్వరి పార్టీ గెలిపించారు నారాయణ గారిని, ప్రెసిడెంట్ గారి ఖచ్చితంగా నిన్న నేను హామీ ఏమన్నారు నేను చెప్పినాను. హరీష్ రావు ఏమన్నాడు, బంగారుపల్లెల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ బంగారుపల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అమలు మాట్లాడారు. ఏమిచ్చినా బంగారుపల్లెల్లో బంగారు పెట్టించగా బంగారుపల్లెలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పించు అంటే చిప్ప చేర్పించారు. మళ్ళా పొడు మాటలు మాట్లాడతారు. దీనికి అందరి కారణం ఏంటి? వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమ. శాసనసభ సాక్షిగా రుజువు చేయడం జరిగింది. రాజీనామా చేస్తాను కదా, ఇదే రాజీనామా సాక్ష్యం చేయడం దాటవేసి కాకు చేసేది. అంటే ఏది ఎన్నికల సందర్భంగా ఆంధ్ర మన దోపిడీని మాట్లాడేమో, తెలంగాణ రాష్ట్ర ఇంతమంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ ఆస్తిని, తెలంగాణ నీళ్లను కాంట్రాక్ట్ అప్పచెప్పి వీళ్ళ ముడుపుల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి కలగలేదు. అంటే ఇంత మంచి రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్ప భవిష్యత్తు ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి కూడా అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. రేపు
తొందరలోనే ఈ యొక్క డబ్బు యొక్క 5 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇంట్లో ఇళ్ళ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఇవన్నీ కూడా మీ ద్వారానే, అంటే కార్యకర్తల ద్వారానే, నాయకుల ద్వారానే, ప్రజల ద్వారానే మీకు మీ యొక్క గౌరవ పెరిగే విధంగా ఇవన్నీ చేసే చేయాలి. అన్నది కూడా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు ఓడించారు అంటే వాళ్ళ అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, సంక్షేమ అవినీతి కావచ్చు, ఇది కారణం. అందుకనే మనం కూడా అటువంటి పొరపాటు చేయకుండా పేదవాళ్ళ ముఖ్యమించి వీరాశాలను గుర్తించి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అధికారులను వాళ్ళు భాగస్వామ్యం చేసి వాళ్ళు న్యాయం చేసే కార్యక్రమం చేసినప్పుడే మనకు కూడా ఆ యొక్క మంచి పేరు వస్తుంది. ఇవి కూడా భవిష్యత్తు మనం చేసుకుంటూ అట్లాగే ఈ రోజున రైతు రుణమాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవి కూడా సమయం పట్టవచ్చు. వాస్తవం ఎప్పుడే కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ప్రజలకు కట్టకట్టండి చెప్పినప్పుడు వాడు కూడా వాస్తవం నిజమే కదా. కేసీఆర్ గొప్ప ముంచిపోయిండు, ఇది మీరు కొన్ని లక్షల కూడా అప్పు చేసిపోయిండు, వీళ్ళు మాకు తెలియదు అయినా కూడా మనం వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. ధనిక రాష్ట్రం చేతికి అప్పచెప్తే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మళ్ళా విద్యుత్ సంస్థల పేరు 42 వేల కోట్లు అప్పు చేసి అయినా కూడా మేము 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి డబ్బులు పెట్టుబడి మంజూరు కాలే. 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి దళితుల కుటుంబంలో రాలే. 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు ఇవ్వలే. ఏ ఒక్కటి చేయలే. 10 సంవత్సరాల నుంచి నిద్రపోయి రాష్ట్రాన్ని అప్రూపంగా మార్చి 2 మాసాలకే ఏమైనా చేయకపోతే మాట్లాడితే ఏమైనా మాట్లాడాలి? కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రజలకి వాస్తవాన్ని మనం కళ్ళగట్టని చెప్పాల్సిన అవసరం. ప్రతి అంశం పైన ప్రజలకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. 40,000 కోట్ల రూపాయలు పక్కాయి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే గ్రామ పంచాయతీ ద్వారా పనిచేసిన బిల్లు కావచ్చు, కాంట్రాక్ట్ బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా 40,000 కోట్ల రూపాయలు పక్కాయి. ఏం చేసుకుంటే అప్పు కాకుండా అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రెండవది మరో 2 గ్యారెంటీలు బహుశా 2-3 రోజుల్లోనే అవి కూడా అమలు కాబోతా ఉన్నాయి. అంటే ఫ్రీ గ్యారెంటీ జరుగుతుంది. అలాగే గ్యాస్ అమర్చుడా. ఇవి కాకుండా వచ్చేటువంటి 15 తారీఖు మార్చి 15 వరకు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన జరిగింది. రైతు భరోసా కూడా ప్రతి రైతు ఖాతాలు కూడా జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. అంటే ఇన్ని పనులు నేను కట్టాలన్నా ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మాటలు చెప్పడం చాలా ఉంటాయి. అందుకనే ప్రాజెక్టు కలిగి ఖర్చు పూర్తి అయినాడికి 1,00,000 కోట్లు తక్కువ కాదు. 1,00,000 కోట్లు తక్కువ. ఇప్పటి వరకు ఖర్చు పెట్టి కేవలం 25,000 కోట్లు మాత్రమే. కేవలం ఒక్క పంపు మాత్రమే నాగాపురంలో ఆంధ్రప్రదేశ్ జరిగింది. 2వ ఇప్పుడు కాలువలు పూర్తి కాలే. ఇక మెయిన్ కాలువలు శాంక్షన్ కాలే, మైనర్ కాలువలు శాంక్షన్ కాలే. ఏది కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే. మళ్ళీ మనం శాంక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులో కూడా కలవకుంటైనా, నాగర్ కర్నూలు అయినా, అచ్చంపేట అయినా జిల్లా మొత్తంలో కూడా బ్యాలెన్స్ ఎక్కడ టోటల్ గా వాటిని కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దానికి కూడా అవసరమైన నిధులు వెచ్చించి దాన్ని పూర్తి చేస్తే కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ 78,000 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కూడా కల్వకుర్తి నియోజకవర్గం కాలుపోతాం. సుమారు 90,000 ఆల్మోస్ట్ 90,000 నుంచి 1,00,000 ఎకరాలు. సో ఈ 2 కూడా పూర్తి చేసుకుంటే కల్వకుర్తి కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు తనదల్లే స్థాయికి రైతాంగం అంటే మొత్తం కూడా ఈ ప్రభుత్వంలో సత్యం వెళ్ళేది. రైతుల కష్టాలు తీరుతాయి, ఊళ్ళ కష్టాలు తీరుతాయి, తద్వారా జరుగుతుంది. మీకు గొప్ప పేరు వస్తుంది. మీ భవిష్యత్తులో గుర్తుంటుందని బాగుంటుంది పని చేసుకుంటూ అట్లాగే ఈనాడు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తాము కేసీఆర్. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇన్నాళ్ళు పట్టించుకోకూడదు. దాని నుంచి పక్కదారి పట్టడం కోసం కృష్ణా నది జలాలను ఈ యొక్క నాగార్జున సాగరు, శ్రీశైలం డ్యాములు, కృష్ణా అంటే కేఆర్ఎంకి ఆ
అప్పచెప్పే కాదు చేసినప్పటికీ కేసీఆర్ నలుగురు పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది. వాస్తవాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రజల కోసం ప్రజల్ని పక్కదారి పెడితే మాట్లాడుతుంది. దుర్మార్గంగా 80,000 పుస్తకాలు మాట్లాడారు. చదివేస్తే ఉన్నమని పోయినట్టుగా అసలు మనకు కృష్ణా నదిలో 811 టీఎంసీ మొత్తం సమేత రాష్ట్రం. పరివాహ ప్రాంతం మనది 68% రావాలి, 31% మాకు రావాలి. అంటే ఆ ప్రకారం 500 మనకు రావాలి, 209 వాడుకోవాలి. కేసీఆర్ ఎవడు చెప్పిండు, ఎవడబ్బజాలని ఎందుకు అప్పచెప్పను? గడిచిన 7 సంవత్సరాల నుంచి 299 తెలంగాణకు 500 టీఎంసీ ఆంధ్రకు సంతకాలు చేసింది. ఆ ప్రకారం 700 వాడుకోవడం జరిగింది. అంటే దాని ద్వారా వాళ్ళకు హక్కు వచ్చిన ప్రయత్నం జరిగింది. అంటే రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రం నుండి వైఎస్ఆర్సీపీకి చంద్రబాబు నాయుడు సరిపడిన కారణంగా వచ్చే ఎన్నికల్లో అవకాశం రావద్దని అతోసం అరుణాలు చేసినట్టుగా తెలంగాణ వాటాను ఆంధ్రకు అప్పగించి మళ్ళా ఉల్టా చోటు కూడుకోవడం అన్నట్టుగా ఒకేట్టుగా మరి ఆగటానికి మొదలైంది. ఆల్రెడీ వాళ్ళు అప్పగించుకు సంతకాలు పెట్టింది. ఈరోజు మళ్ళీ బుకాయించి కార్యక్రమం చేస్తున్నారు. అంటే మీడియా ద్వారా ప్రజలకు తప్పుడు సమాచారం కాకపోతే కాబట్టి ఈ వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రజలకు ప్రతి గ్రామ స్థాయి మీటింగ్లు కానీ మండల స్థాయి మీటింగ్ ప్రతి ఎన్నికలు కూడా ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, ఈ ప్రభుత్వం అంటే మనకు 500 వచ్చే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండకుండా ఉంది. ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వలసలు బదులైనవి. మీరే మీరు చెప్పారు, బయట చూస్తాం వలస కట్టి. అంటే ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. రేపు జరుగుతుంది. నాయకులు కార్యకర్తలు మీ గౌరవ వస్తున్నాడు. ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారి అధ్యక్షతన హైదరాబాద్ అయితే 6 కేంద్రాలను ప్రకటించడం జరిగిందో ఈ సంక్షేమ అభివృద్ధి అన్ని కూడా మీ చేతుల ద్వారా గౌరవ శాసనసభ్యులు నాయకులు మీ చేతుల ద్వారానే వాళ్ళకి అందించడం కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మీకు ఒక సంతృప్తి, వాళ్ళకి న్యాయం జరిగి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీకు కూడా గొప్ప అవకాశాలు రాబోతున్నారు. సర్పంచ్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు. డెఫినెట్గా కష్టపడి దానికి ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు. అంటే మరి ఎవరి ఊళ్ళో అనుకున్నట్టుగా 1,00,000 కంటే 500 ముందే ముఖ్యమంత్రిగా కప్పడం జరిగింది. డెఫినెట్గా ప్రజలే పడి ఉంటే తప్పకుండా మంచి అవకాశం వస్తుంది. కాబట్టి మీ యొక్క కష్టాన్ని పరిచిపోయే సమస్యలు మీ సమస్యలు పట్ల చిత్రం పని చేసుకుంటూ, రెండవది పెద్ద చెప్పినట్టుగా డెఫినెట్గా ఈనాడు దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఎందుకు చెప్తామంటే ఎవరన్నా అనుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని? ఎవరు అనుకోరు. అంటే ప్రజలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడే కేసీఆర్ మాటలు చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెడతారు. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కర్రు కాల్చి వాత పెట్టినప్పుడు కేసీఆర్ కుటుంబానికి జాతీయ స్థాయిలో కూడా అట్లాగే బీజేపీ పార్టీ కూడా కర్రు కాల్చి వాత పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు భారతదేశ మొత్తాన్ని కూడా చుట్టురావడం. ఆనాడు కాశ్మీర్ కన్యాకుమారి పాదయాత్ర కావచ్చు, ఈనాడు న్యాయయాత్ర, ఆనాడు జూడయాత్ర, న్యాయయాత్ర జరుగుతూ ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిగించడం మంచి భవిష్యత్తు. అట్లాగే రాష్ట్ర స్థాయిలో మరి ఈనాడు కలవకుంటు ముద్దుబిడ్డ కాదు, తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా యువకుడే ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం జరిగింది. తప్పకుండా కలవకుంటు ముద్దుబిడ్డ కాబట్టి పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి ఖచ్చితంగా నాయకులు కార్యకర్తల మీ కష్టం వల్ల ఏనాడు అధికారం వచ్చిందో మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి ఉండదు. మీకు గౌరవం వచ్చే విధంగా మీ సమస్య పరిష్కారం అయ్యే విధంగా తప్పనిసరిగా ఈ వేదిక పైన ఉన్న మేమందరం కూడా అనునిత్యం వెంట ఉండి మీ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా నిజాయితీగా పనిచేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా